ప్లాంట్ ఏం చేస్తుంది నాన్న? ఇన్సెక్ట్ ని తింటుంది. ఎందుకు తింటుంది? అసలు ఇందులో క్లోరోఫిల్ ఉండదా? ఫోటోసింథసిస్ జరగదా టీచర్? మరి వీటికి లీవ్స్ ఉన్నాయి, ఇవి గ్రీన్ కలర్లోనే ఉంటాయి. గ్రీన్ కలర్లో ఉంది అంటే క్లోరోఫిల్ ఉన్నట్టే కదా. మరి ఎందుకు అవి ఇన్సెక్ట్ని తింటున్నాయి? ఎందుకు తింటున్నాయి అంటే వీటిలో ఫోటోసింథసిస్ జరుగుతుంది. టీచర్ ప్లాంట్ అని అంటానా? ఇంకొక పేరు నెపంతిస్ అన్నమాట. ఈ ప్లాంట్లో కూడా క్లోరోఫిల్ ఉంటుంది, ఫుడ్ ఫార్మేషన్ జరుగుతుంది, కానీ ఇన్సెక్ట్స్ని తింటుంది కదా. ఎలా తింటుంది? ఎందుకు తింటుంది కదా? ఎందుకు తింటుంది అంటే ఒక ప్లాంట్ గ్రోత్ అవ్వడానికి, ఫ్లవరింగ్ పుష్పించడానికి, అది హెల్తీగా ఉండడానికి నైట్రోజన్ అవసరం. సో ఈ ప్లాంట్స్కి ఏంటంటే నైట్రోజన్ అనేది చాలా తక్కువగా అందుతుంది అన్నమాట. సో నత్రజని కోసం ఈ ప్లాంట్స్ అనేవి ఇన్సెక్ట్స్ని తింటాయి. మరి ఎలా తింటాయి? అవి మనలాగే మనం పట్టుకుంటాయా? నో. బట్ వీటికి ఏంటంటే ఇగో ఇలా ఒక లీఫ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది పూజ ఆకారంలో. అది ఏం చేస్తుంది? ఇన్సెక్ట్ అనేది ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అప్పుడు ఇది ఏం చేస్తుందంటే డైజెస్ట్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. డైజెస్ట్ ఎంజైమ్ అన్నమాట. సో అప్పుడు ఆ ఇన్సెక్ట్ ఏమైతుంది? దీనిలోకి వెళ్ళి కరిగి అది ఏం చేస్తుంది? ఈ మొక్కకు కావలసిన నైట్రోజన్ని అందించడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇలాంటి ప్లాంట్స్ని ఏమంటారంటే ఇన్సెక్టియోరస్ ప్లాంట్స్ అని అంటారు. ఇవి ఫోటోసింథసిస్ జరుగుతుంది, కానీ నైట్రోజన్ కోసం ఇవి ఇన్సెక్ట్స్ని తినడం జరుగుతుంది. ఇది ఇన్సెక్టియోరస్ ప్లాంట్స్ గురించి. ప్లాంట్స్కి ఇది చూడండి, ఈ ఇన్సెక్ట్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ హెయిర్ ఉంటుంది కదా, దాంతో అదే అట్రాక్ట్ పట్టేసుకుంటుంది అన్నమాట. పట్టేసుకొని ఎంబడి ఏం చేస్తుంది? ఇది డైజెస్టివ్ ఎంజైమ్ అంటే ఈ ఇన్సెక్ట్ని కరిగించే ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఈ ఇన్సెక్ట్ అనేది కీటకం అనేది కరిగిపోయి దాని నుంచి నైట్రోజన్ అనేది ఈ ప్లాంట్కి అందుతుంది, కన్వర్ట్ అవుతుంది. నైట్రోజన్ అనేది సింపుల్ ఫామ్ ఆఫ్ అమోనియాగా కన్వర్ట్ అయ్యి అది ఏంటిది? ఎసిడిక్ సాయిల్ అంటే ఆమ్లత్వం కలిగిన నేలలోకి కరుగుతుంది. అలా అందడం జరుగుతుంది ప్లాంట్స్కి. అయితే ఎక్కడ వినండి, ఏ నేలలో నైట్రోజన్ ఉండదు అంటే నైట్రోజన్ అనేది అమోనియాగా కన్వర్ట్ అవ్వదు అంటే ఏ సాయిల్లో అయితే ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుందో ఆ సాయిల్లో పెరిగే ప్లాంట్స్కి నైట్రోజన్ అందదు. అర్థమవుతుందా? ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న నేలలో పెరిగే మొక్కలకు నైట్రోజన్ అందదు. అలాంటి మొక్కలు ఆహారాన్ని ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసుకుంటాయి, కానీ నైట్రోజన్ కోసం అవి ఇన్సెక్ట్స్ని తినడం జరుగుతుంది. ఇలాంటి ప్లాంట్స్ని ఏమంటారంటే దీనికి ఇంకొక పేరు ఏంటిది? నెపంతిస్. అర్థమైందా?